언제부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my valentine 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈరోజు నేను డైలీ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను కదా. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా కళా గారు, సుశీల గారు, కొత్తగా నిన్న రోజా స్వర్ణలత గారు మీరు కూడా నాకు కమెంట్ చేశారు. నిర్మలా గారు, శ్రవంతి, తర్వాత దివ్య గారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రతి వీడియోలో నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సుశీల గారు, మీరు నన్ను లాస్ట్ టైము ఫ్రిడ్జ్లో ఏమేమి ఐటమ్స్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే అది ఒక వీడియో చేయమన్నారు. అది కూడా నేను డెఫినెట్గా తొందరగా వీలైతే చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సుజాత గారు, మీరు పురుగులు పట్టాయి బియ్యానికి, నేను ఈ మెడిసిన్ అని చెప్పేసి నేను మొన్న మెడిసిన్ గురించి చెప్పినప్పుడు మీరు అదే ప్రాబ్లంలో ఉన్నానని చెప్పారు. దాని గురించి డీటెయిల్స్ని కూడా నేను 1 or 2 డేస్లోనే వీడియో షేర్ అయితే చేస్తాను. మనకి ఆ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది అన్నదైతే నేను ఆ వీడియోలో మెన్షన్ చేసినట్టు అనిపించలేదు నాకు. ఎనీ ఆయుర్వేదిక్ షాప్స్లో మనకి దొరుకుతుందండి. రిలయన్స్, తర్వాత ఈ మధ్యన సూపర్ మార్కెట్స్లో కూడా మనకి ఇది అయితే అందుబాటులో ఉంది. మృగరస్ అని ఉంటుంది. నేను ఇక్కడ ఒక క్లిప్ని అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. అంటే అన్ని మినపప్పు, కందిపప్పు ఇలా వేటిల్లోనైనా సరే నేను చెప్పినట్టుగా మూటలు కట్టి మీరు వేసేసుకోవచ్చు అనమాట ఆ జార్లో. అలానే గోధుమ పిండి, తర్వాత మైదా పిండి వీటిల్లో కూడా వేసుకోవచ్చు. దేంట్లోనైనా సరే ధనియాలు, జీలకర్ర, దేంట్లోనైనా తాలింపు గింజలు దేంట్లోనైనా వేసుకోండి. ఖచ్చితంగా పురుగు అయితే పట్టదు. అంటే తెల్ల పురుగులు ఉంటాయి కదా, అవైతే పట్టవన్నమాట. నేను దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మరి ఈరోజు నేను ఈ వీడియోలో మీకోసం నేను బెండకాయ చట్నీని వీడియోలో ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా ఈ రెసిపీని లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫోటోని అయితే పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ దొండకాయ చట్నీ, మిగిలినవి బెండకాయ కూర ఇలాంటివి చేసుకుంటాం, కానీ బెండకాయ పులుసు ఇలాంటివి, బెండకాయ చట్నీ అనేది కొంచెం జిగురుగా ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా అలానే అనుకున్నాను. ఎందుకో ట్రై చేద్దాం అనిపించింది. నేను కూడా ఒక వీడియోలో చూశాను. నాకు ఎందుకో అంటే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం మార్చుకొని కూడా చేసుకోవచ్చు మనకి నచ్చే విధానంగా. నేనైతే ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ అలానే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిన రెసిపీస్లో ఇది కూడా యాడ్ చేసుకున్నాను. అందువల్లనే మీకు షేర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా తప్పకుండా ట్రై చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే బెండకాయ కూర, బెండకాయ ఫ్రై, తర్వాత బెండకాయ పులుసు ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటాం కదా. దాన్ని టమాటా కాంబినేషన్తో ఎప్పుడు ట్రై చేయం మ్యాక్సిమము. ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేశారంటే మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మై డే స్టార్ట్స్ నౌ. చూసారు కదా, టీతో కాదండి ముందు స్టార్ట్ అయింది నా డే అనేది, థైరాయిడ్ ట్యాబ్లెట్తో. ఆ తర్వాత అయితే టీ పెట్టుకున్నాను. ఈరోజు కప్పు చూసారా, కుల్లెట్ పెట్టుకున్నాను. ఎందుకో దాంట్లో తాగాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టిఫిన్ కోసం పిండి బయట పెట్టాను. టీ తాగిన తర్వాత ఇక నేను పునుగులు వేద్దామని అయితే వచ్చేసాను కిచెన్లోకి. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా టీ కొంచెం ఉంది, అది కూడా టిఫిన్ తిన్నాక తాగుతాను. దాని మీద జస్ట్ ఇప్పుడే మూత తీసి చూపిద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఇదిగోండి మూత పెట్టేశాను. కంపల్సరీ మూతలు పెట్టాలి, లేదంటే ఇప్పుడు వర్షాకాలం, చలికాలం దోమలు, ఈగలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా పెట్టామంటే దాంట్లో కంపల్సరీ పడతాయి. అందుకని తప్పకుండా మనమైతే మూతలు కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు చూసారా పునుగులు కొంచెం షేప్ అవుట్ అయిపోయినాయి కదా, ఎందుకంటే పిండి కొంచెం పలచగా అయింది. అలాంటప్పుడు మనం బియ్యపిండి కానీ మైదా పిండి కానీ రెగ్యులర్గా మనం కలుపుతూ ఉంటాము. అవి కాకుండా బొంబాయి రవ్వ కనుక ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే
పిండి అనేది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. దానివల్ల ఆయిల్ పీల్చుకోకుండా పునుగులు అయితే బాగుంటాయి. ఇక పునుగులు చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా, జెండు వాళ్ళది మృగరస్ అని. ఇది మన ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుందండి. కంపల్సరీ తెచ్చుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, తర్వాత చలికాలం కాబట్టి మనం ఏ ఐటెం కొనుక్కొచ్చుకున్నా వాటిల్లో ఒక 4 రోజుల తర్వాత పురుగులు అయితే పడుతూ ఉన్నాయి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. దీని లింక్ను కూడా నేను అమెజాన్ లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో. అది కూడా పెద్ద రేట్ ఏం లేదు అందులో కూడా, కావాలంటే మీరు అట్లయినా కూడా పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ నేను ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళాను. వర్షాకాలం కదండి, కూరగాయలు అయితే అస్సలు బాగుండట్లేదు. ఇక నేను మొన్న వెళ్ళినప్పుడు బంగాళదుంపలు, బెండకాయలు మళ్ళీ ఈ 4 తెచ్చుకున్నాను. ఇక దీనివల్ల ఏంటంటే ఊరికే రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది షాప్కి అయితేను. ఇప్పుడు ఇక్కడ బెండకాయలు చూసారు కదా, అంత ఫ్రెష్గా అనిపించట్లేదు. కానీ నేను ఈరోజు బెండకాయ చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వర్షాకాలం కదా, కూరలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మ్యాక్సిమము పప్పుచారు ఇలాంటివే కనిపిస్తున్నాయి. ఇక నేను సరే బెండకాయలు అయితే పచ్చడి చేస్తే నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది కదా, పచ్చడి అయితే కాస్త తినబుద్ధి అవుతుంది. ఈ వర్షాలు పడుతూ ఉంటే ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, చట్నీ అయితే బాగుంటుంది అని అనిపించింది. టమాటాలు అయితే వర్షాకాలం కాబట్టి అవన్నీ కూడా నల్లగా బాగుండట్లేవు. ఇవి తేగానే నేనైతే శుభ్రంగా కడిగాను. మనం ఎక్కువసేపు నీళ్ళల్లో నానబెట్టద్దండి టమాటాలు. నీళ్ళల్లో నానబెట్టడం వలన తొడిమలో నుంచి నీళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోయి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. జస్ట్ మనం వేసామా 1 నిమిషము, వెంటనే వాటిని గబగబా రుద్ది కడిగేసామా, ఆ తర్వాత తీసుకొచ్చి ఈ విధంగా నాప్కిన్తో తుడుచుకోవాలి. తొడిమ పార్ట్లో కంపల్సరీ బాగా ప్రెస్ చేసి తుడిచి ఈ విధంగా తొడిమ పైకి ఉండేటట్టు ఆరబెట్టుకోండి కాసేపు. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లేదంటే టమాటాలు మనం ఒక పావు గంట నీళ్ళల్లో పడేసి మర్చిపోయి ఆ తర్వాత తెచ్చుకొని వాష్ చేసుకొని తుడుచుకొని ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా, బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఖరాబ్ అయితే అయిపోతున్నాయి. అందులోనూ ఇప్పుడు టమాటాలు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. నేను రిలయన్స్లో చూశాను, అలానే ఇక్కడ ప్యూర్ అండ్ న్యాచురల్స్లో కూడా చూశాను. నాకెందుకు ఈ టమాటాలు లేకపోతే అసలు వంటే అవ్వదు. అందుకని ఇక నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తెచ్చాను. వాటన్నిటిని శుభ్రంగా కాసేపు కడిగి వెంటనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ఉల్టా పెట్టాలండి. ఆ తొడిమ భాగం అనేది కిందికి ఉండేటట్టు పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయంట. నేను కూడా ట్రై చేశాను. ఈ టిప్పు చాలా బాగా అనిపించింది నాకు. జనరల్గా టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టరు, బయటే పెడతారు. బయట పెట్టిన వాళ్ళైనా సరే ఈ విధంగా పెట్టి చూడండి, ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటున్నాయి. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఎందుకంటే ఈ మధ్యన బయట ఉంచినా కూడా టమాటాలు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి. ఫ్రిడ్జ్లోనే కొంచెం సేఫ్గా ఉన్నాయి అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. తప్పకుండా చెక్ చేయండి, పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. వర్షాకాలం ప్రతి ఆకుకూరని, కూరగాయని తరోగా చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాము. అంటే ఒక చిన్న గరిటెతో ఉంటుంది కదా మన గుంట గరిటె, దాంతో అయితే నూనె పోసుకోండి. ఎందుకంటే బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయి కదా, నూనె ఎక్కువ ఉంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నంలో కలుపుకోవడానికి కూడా మంచిగా వస్తుంది, జిగురు లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. 1/2 కిలో టమాటోలు తీసుకోవాలి. మెజర్మెంట్ మళ్ళీ చెప్తున్నాను. 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఒక్క పుచ్చు కూడా రాలేదు. అన్నీ కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకోవాలి కాసేపు. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హైలో పెడితే మాడిపోతాయి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా నూనెలో మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కానీ అలాంటివి ఏం వేయలేదు, జస్ట్ నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని. నెక్స్ట్ ఇక్కడ టమాటోలు నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో టమాటోలు తీసుకోవాలి. మరీ టమాటోలు ఎక్కువైపోయినా టమాటో పచ్చడి ఫ్లేవరే వస్తుంది కానీ బెండకాయ పచ్చడి ఫ్లేవర్ అయితే రాదు. ఇక్కడ నేను 1/2 కిలో టమాటోలు తీసుకున్నాను. ఇదిగోండి 1/2 కిలో టమాటోలు. వీటిని కూడా ఈ విధంగా పీసెస్ లాగా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు వీడియో షూట్ చేస్తూ ఉంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టండి అని మీతో చెప్తున్నాను, కానీ నేనైతే ఇక్కడ హైలో పడేసి వెళ్ళిపోయినట్టున్నాను. టమాటోలు వీడియో తీసుకోవాలని చెప్పేసి కొంచెం మాడినట్టు అయినాయి కొద్దిగా లైట్గా. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే బెండకాయలు మాడిపోయినాయి అనుకోండి పచ్చడి చేదు వస్తుంది. అందుకని నేను వెంటనే చూసుకున్నాను కాబట్టి మరీ ఎక్కువ మాడలేదు, జస్ట్ అట్లా మాడినట్టు అనిపించింది నాకు. అది కూడా రోస్ట్ అయిందని
అని అనుకొని నేనైతే పచ్చడి చేసేసాను. కానీ చాలా బాగుంది పచ్చడి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు కొంచెం మగ్గినట్టు అవ్వాలి కొద్దిగా. ఆ తర్వాత దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఈ పసుపు కూడా మనం కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చి వాసన పోయి పసుపు మంచి వాసన వస్తుంది కదా, ఆ విధంగా 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత నేను టమాటో ముక్కలు వేసుకున్నాను. నాకు నచ్చిన పచ్చళ్ళల్లో నేను దొండకాయ పచ్చడి కూడా స్టార్టింగ్ చూసినప్పుడు దొండకాయని పచ్చడి కూడా చేసుకుంటారా అని అనిపించింది. ఆ తర్వాత అది నాకు ఫేవరెట్ అయింది. మా ఇళ్ళల్లో అంటే మా అత్తగారు వాళ్ళ వైపు అయితే చెయ్యరు దొండకాయ పచ్చడి అనేది. నేనే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు చాలా చాలా ఇష్టం. నెయ్యి కాంబినేషన్లో వేడన్నంతో తింటే చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు బెండకాయ పచ్చడి కూడా మాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. వీక్లీ వన్స్ కంపల్సరీ చేస్తున్నాను నేనైతే. మీలో ఎవరికైనా ఈ విధంగా రోటి పచ్చళ్ళు ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగుంటుంది, నచ్చుతుంది పచ్చడి. నెక్స్ట్ టమాటా ముక్కలు కొద్దిగా ఫ్రై అంటే కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. మూత పెట్టేసి కాసేపు అయితే ఉడకనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నాను. దీనిలో రెబ్బలు అవన్నీ తీసేసి కడిగి ఆ తర్వాత మనం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, నీళ్ళు వస్తూ ఉన్నాయి మనకి టమాటాలు వేయడం వల్ల, ఉప్పు వేయడం వల్ల. ఈ టైంలో మనం చింతపండు కూడా వేసుకుంటే చింతపండు కూడా చక్కగా ఉడికిపోతుంది. టమాటాలు వేసాం కదా, మరి చింతపండు ఎందుకు అని అనుకోవద్దు. చింతపండు వేస్తేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదా, మధ్యలో కలుపుతూ ఉండండి. బెండకాయలో నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే జిగురేమీ కనిపించట్లేదు. చూసారా, టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అది చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ఒక పావు టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ఆవాలు. ఇక్కడ చూడండి, నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. పావు టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, ధనియాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర. ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, పావు, హాఫ్, 1, 2 టేబుల్ స్పూన్స్ అనమాట. 2 టీ స్పూన్స్ వేసుకొని సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా. అలానే 8 నుంచి 9 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎండుమిరపకాయలు అనేవి దాదాపుగా ఇక్కడ ఒక 20 దాకా వేసుకున్నాను. మీకు కారం ఎక్కువగా ఉన్న ఎండుమిరపకాయలు అయితే, అంటే గుంటూరు మిరపకాయలు ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి. ఇవైతే నేను కారం తక్కువ ఉన్న ఎండుమిరపకాయలు కాబట్టి నేను ఒక 20 దాకా వేసుకున్నాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడకూడదు అస్సలు. తర్వాత ఇక్కడ నేను కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు 2 కలిపి వేసుకున్నాను. పుదీనా వేసుకోకపోయినా మీ దగ్గర కొత్తిమీర ఉంటే తప్పకుండా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని పుదీనా వేసాను నేను. అయినా కూడా బాగుంది పచ్చడి. మీరు కొత్తిమీర ఉంటే తప్పకుండా కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు కూడా ఒక 4 రెబ్బల దాకా వేసుకోండి. దానివల్ల పచ్చడి మంచి వాసన వస్తూ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. తడంతా పోయి వాటిల్లో కొద్దిగా వేగినట్టు అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇక ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఎండుమిర్చి ఇవన్నీ కూడా ముద్దలాగా తయారవుతాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఈ ఎండుమిరపకాయలు చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. వీటిని నేను పెద్ద జార్లో వేసుకున్నాను. మీకు అవి కొంచెం బరకగా ఉంటాయి అని అనుకుంటే చిన్న జార్లోనైనా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మీరు చిన్న జార్లో కనుక వేసుకున్నట్టయితే మీరు ఈ పేస్ట్ అంటే ఈ బెండకాయలు, ఈ ముక్కలన్నీ కూడా పెద్ద మిక్సీ జార్లో వేసుకోండి. ఆ పొడిని తీసి ఇందులో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ అంటే మనం మిక్సీ తిప్పేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద కానీ, లేదు అంటే మనం రివర్స్ అంటే కొంచెం ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పినట్టు చేస్తే అది మనకి బరకగా తయారవుతుంది అనమాట పచ్చడి. మీరు ఫుల్గా తిప్పేసిన, మనకి స్టార్టింగ్ ఫస్ట్ బటన్ తిప్పినా కూడా కొంచెం మెత్తగా అవుతుంది. అలా అవ్వకూడదు అనమాట. పేస్ట్ లాగా అయితే కొంచెం జిగురులాగా ఉంటుంది. అలా కాకుండా మీరు రివర్స్ బటన్ ఉంటుంది కదా, అంటే మనకి 3 ఆప్షన్స్ కాకుండా వెనక్కి
తిప్పేది ఉంటుందన్నమాట. జస్ట్ అట్లా ఒకసారి మీరు ఇటు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తిప్పండి ఒక్కసారి. ఆ విధంగా తిప్పితే మిక్సీ ఏమి ఖరాబ్ అవ్వదు, మనకి పచ్చడి కూడా బరకగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంగువ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను, ఎందుకంటే మనం ధనియాలు ఇవన్నీ కూడా అంటే వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఆల్రెడీ మిక్సీలో వేసేసి తిప్పేసాం కదా, అందుకని నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, అవి కూడా పచ్చడిలో తింటూ ఉంటే మంచిగా తగులుతూ ఉంటాయి. ఇంగువ కూడా తప్పకుండా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ అంటే స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఒకసారి కలుపుకుంటే ఆయిల్ అంతా కూడా పచ్చడిలోకి ఇంకిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇది వారం రోజుల దాకా నిలువ ఉంటుంది, మీరు నూనె గినక కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు చూసారు కదా, ఇక నేను ఈ పచ్చడి హడావుడిలో ఉంటే తన్మయ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ చూసారా, ఇదిగోండి ఈ ల్యాంప్లో తీసుకెళ్ళి టాయ్ని పడుకోబెట్టింది. ఎందుకమ్మా అక్కడ పడుకోబెట్టావు అని నేను అడుగుతూ ఉంటే, ఇక్కడ ప్లేస్ లేదంట. అదిగోండి చూడండి నేను ఎలా అరుస్తున్నాను, ఎందుకు అలా పెట్టావు అక్కడ, పైన తీసుకెళ్ళి పెట్టేసావు, దుమ్ము పట్టిపోతుంది అని అంటే, అక్కడే ప్లేస్ బాగుంది దానికి, పడుకుంది అని అంటుంది. చూసారా, బెండకాయ చట్నీతో ఈరోజు మా డిన్నర్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి బ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.